చిట్టిగాడు ఫోన్ చేసాడేటి ఎప్పుడు లేంది చూద్దాం. చిట్టి రమ్మా ఫోన్ చేసావేటి? డబ్బులు కావాలా? బాకీ అప్పు కావాలా? ఏంట్రా నీకేంట్రా అప్పు? ఎంత కావాలంటున్నావు ఏంటి? 10,000 కావాలా? అమ్మో 500 100 అనుకున్నాను. 10,000 కావాలా? ఎప్పుడే రేపు మధ్యాహ్నం నీకు వచ్చేస్తాయా డబ్బులు? రేపు మధ్యాహ్నం 12 గంటలకు పడుకొచ్చి ఇచ్చేస్తావా? అమ్మో 10,000 అయితే విషయం ఏంటంటే నాకు 10,000 మా చిట్టుగాడు ఇవ్వాలి. ఆ చిట్టుపొరగాడు 10,000 రేపు మధ్యాహ్నం 12 గంటలకు నాకు పట్టుకొచ్చి ఇస్తాను అన్నాడు. అది నువ్వు 1 గంటకు వచ్చావంటే మాత్రం నీకు కంపల్సరీగా ఇస్తాను. అర్థమైందా? నువ్వు 12 గంటలకి రేపు నాకు పట్టుకొచ్చి ఇస్తాను ఆ చిట్టుగాడు. ఆ చిట్టుగాడు పట్టుకొచ్చి ఇచ్చాక నువ్వు 1 గంటకు వచ్చావనుకో నీకు ఇస్తాను. వస్తావా? రా. రే ఆగరే ఒకసారి ఆగు. ఇప్పుడు నీకు డబ్బులు ఎప్పుడు వస్తాయన్నావు? ఇప్పుడు అప్పు ఇమ్మన్నావు 10,000 నీకు ఎప్పుడు వస్తాయన్నా? రేపు మధ్యాహ్నం వస్తాయన్నావా? మరి రేపు మధ్యాహ్నం 12 గంటలకే నీకు 10,000 వస్తాయి కదా. మరి మళ్ళీ అప్పుడైనా పర్వాలేదు, అప్పుడు నేను తీసుకెళ్తాను వస్తానంటాను ఏంటి నువ్వు? నీకు వస్తాయి కదా రేపు మధ్యాహ్నం. రేపు మధ్యాహ్నం నీకు వచ్చేస్తాయి కదా. ఇంకా నా 10,000 అవసరం ఉందిరా నీకు? నాకు రేపు మధ్యాహ్నం వస్తున్నాయి నీకు ఇస్తాను. నీకు రేపు మధ్యాహ్నం 10,000 వస్తున్నాయి ఇచ్చేస్తాను అన్నావు బాగా ఇస్తేని. మరి మళ్ళీ ఎందుకురా? ఆలోచించు ఆ డబ్బులు నాకు అవసరం. నువ్వు రాకమ్మా పెడే. వీడికి 10,000 రేపు మధ్యాహ్నం వస్తాయట, మనకి ఇస్తాడట. రేపు మధ్యాహ్నం నేను ఇస్తాను రారా అంటే వస్తాను అంటున్నాడు. మరి అంటే 10,000 రేపు మధ్యాహ్నం వచ్చితే మళ్ళీ మన దగ్గర ఎందుకు తీసుకోవడం? ఏతనాడు పెద్ద బ్యాండ్ ఏదో తెలివి తక్కువడేటి ఎర్రిగాడు అనుకుని నాకు రాదేటి బ్యాండ్ వేయడం. అంతే మరి.